హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ గారి అమ్మాయి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ ఏంటంటే ఉజ్జయిని టెంపుల్ యొక్క డెమోలా ఉంటుందన్నమాట. ఇంచుమించు అలానే ఉంటుంది, కానీ ఇది కన్స్ట్రక్షన్ కానీ అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆర్కిటెక్ట్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మీకు ఈ వీడియోలో ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ దీని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఉజ్జయిని తరహాలోనే కన్స్ట్రక్షన్ అంతా ఉంటుంది. అండ్ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం దేవుడి అవతారాలు అన్నీ ఉంటాయి. మనం అక్కడ ఒక రౌండ్ వేసి లోపల టెంపుల్లోకి వెళ్ళొచ్చు. అండ్ నేను ఈవినింగ్ టైం వెళ్ళాను అండ్ అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 3 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత 4:30 నుండి 8:30 PM ఉంటుంది. అండ్ మధ్యలో భస్మాభిషేకం కూడా చేస్తారు 5 ఆ టైంకి అనుకుంటా అరౌండ్. సో ఇక్కడ ఏంటంటే వచ్చే భక్తులకి ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్స్ ఫెసిలిటీ అవి కూడా చాలా నీట్గా ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా మొత్తం కృష్ణుడు శివుడు అలా డిఫరెన్స్ ఏం లేకుండా మొత్తం దేవతావతారాలన్నీ కూడా మనకి 4 sides ఆఫ్ ద టెంపుల్ ఇట్లా రౌండ్గా కన్స్ట్రక్ట్ చేశారు. మనం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ నాలెడ్జబుల్గా కూడా ఉంటుంది. అండ్ ఈ దేవుడు ఇది అని మనకు కూడా కొన్ని తెలియని దేవతా విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం శివుడికి సంబంధించినవే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రాజమండ్రిలోని ఇస్కాన్ పక్కనే ఉంటుందన్నమాట, గోదావరి గట్టు దగ్గరలో. సో ఎవరైనా కనుక రాజమండ్రి వెళ్తే పక్క మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్తాను. మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. చూసారా ఎంత అందంగా ఉందో ఆర్కిటెక్చర్ కానీ, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. టెంపుల్ అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. అండ్ మనకి శివరాత్రి కానీ ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను శివరాత్రి టైం కూడా వెళ్ళాను, అప్పుడైతే అసలు ఖాళీ లేదనమాట. అండ్ మండేస్ కూడా మోస్ట్లీ ఖాళీ ఉండకపోవచ్చు, బట్ నార్మల్ డేస్లో కూడా టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా దేవుణ్ణి చూడాలి అనుకుంటే నార్మల్ డేస్లో కూడా వెళ్ళొచ్చు.
అండ్ అక్కడ పూజలు అవి అభిషేకాలు కూడా యాజ్ యూజువల్గా అన్ని టెంపుల్స్లో జరిగినట్టు జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ మండపంలో మనకి 4 వైపుల డైరెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక నంది ఉంది, పక్కన ఒక నంది ఉంది. శివుడుకి 4 వైపుల ఓపెనింగ్ ఉంటుంది. మీరు 4 వైపుల నుంచి కూడా శివుడిని చూడొచ్చు. 4 వైపుల నందులు ఉంటాయి అన్నమాట. అది నాకు బాగా మంచిగా అనిపించింది. అలా 4 డైరెక్షన్స్ అండ్ గుడి సెంటర్లో ఉంటుందన్నమాట. చుట్టుపక్కల అన్ని దేవతా విగ్రహాలు, అటుపక్క మండపాలు ఉంటాయి. మధ్యలో వచ్చేసి మెయిన్ టెంపుల్, 4 సైడ్లు ఓపెనింగ్స్ ఉంటాయి. లక్కీగా మేము వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఎక్కువగా జనాలు కూడా లేరు కాబట్టి మాకు చాలా టైం దొరికింది దర్శనానికి కానీ దానికి కానీ కొంచెం కూర్చోడానికి కానీ అన్నిటికీ కూడా. చూసారా పరమశివుడు ఎంత అందంగా ఉన్నాడో. అలంకరణ కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవి నమూనా ఆలయాలు పెట్టారు. ఏ టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేది చిన్న చిన్న నమూనాలన్నీ పెట్టారనమాట. అది బాగుంది, నాకు మంచిగా అనిపించింది. అండ్ 4 వైపులు కూడా మనకి ఎలా నందులు ఉంటాయి అలాగే 4 విగ్రహాలు కూడా ఉంటాయి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.